హాయ్ అండి అందరికీ. ఇంట్లో ఎక్కువగా పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నప్పుడు నేనేం చేశానో చూపిస్తాను ఈ వీడియోలో. అసలు ఇన్ని కొబ్బరి ముక్కలు ఎలా వచ్చాయంటే, మే ఫస్ట్ వీక్‌లో రామాలయంకి వెళ్ళామండి వీర్లపాలెంలో మొక్కు తీర్చుకోవడానికి. అక్కడ 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాము. విజయవాడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి నూతక్కి దగ్గర వీర్లపాలెం అనే ఊరు. అక్కడ రామాలయం చాలా ఫేమస్ అండి. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఈ అఖండ జ్యోతి అండి. ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది నిత్యం. ఈ జ్యోతికే పూజలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ రాములవారి విగ్రహాలు కానీ ఏమీ ఉండవు. రాములవారి పట్టాభిషేకం చిత్రపటాలు, అలాగే కళ్యాణోత్సవం చిత్రపటాలు అలాంటివి మాత్రమే ఉన్నాయి. శ్రీరామనవమికి ఎప్పుడు వెళ్ళలేదు కానీ మేము అంగరంగ వైభవంగా అయితే చేస్తారంటండి. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత 5వ రోజు ఊరు మొత్తం భోజనాలు కూడా పెట్టుకుంటారు. గుడి ముందు చాలా పెద్ద పందిరి వేసి చాలా చక్కగా అలంకరించారు. పందిరైతే ఇంకా తీయలేదండి, సమ్మర్ అంతా ఉంచుతారేమో. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత 16 రోజుల పండగ వరకు చాలా రష్గా ఉంటుంది టెంపుల్. మేము కూడా ఆ టైంలో వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. మేము వెళ్ళిన రోజైతే ఒక 10-15 మంది దాకా వచ్చారు మొక్కులు తీర్చుకోవడానికి. ప్రసాదం పెడుతున్నారు చూసారా, ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుందండి పరమాన్నం. ఇక్కడ పొంగలి చేద్దామని మొక్కుకున్న వాళ్ళైతే మానేడు సాలెడు బియ్యం, పాలు, బెల్లం, ఇంకా ఆ పొంగలికి ఏం కావాలో అవన్నీ గుడి వాళ్ళకి ఇస్తే వాళ్ళే చేస్తారంటండి. ఈ గుడిలో ఎక్కువగా మ్యారేజెస్, అలాగే చిన్నపిల్లలకి తులాభారం మొక్కులు, అన్నప్రాసన, ఇట్లా 108 కొబ్బరికాయలు కొట్టడం. సో మేమైతే నలుగురం వెళ్ళామండి. మొక్కు తీర్చుకున్న తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుని అక్కడ చుట్టుపక్కల వాళ్ళకందరికీ, అక్కడ కొంతమంది తాతయ్యలు కూడా కూర్చున్నారు, వాళ్ళకు కూడా ఈ కొబ్బరి చిప్పల ప్రసాదం ఇచ్చేసి ఇంకొన్ని అక్కడే వదిలేసి కొన్ని మాత్రం ఇంటికి తెచ్చాము. అందరికీ పంచేయగా మిగిలిన కొబ్బరి చిప్పలన్నీ ఇలా ముక్కలు చేసేసి కొన్ని ముక్కల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాను. రోజు మార్నింగ్ టిఫిన్స్లోకి చట్నీ చేయాలి కదండి, సో ఈ ముక్కలు నేను రోజు కొంచెం తీసి యూస్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంకొన్ని ముక్కల్ని ఎండబెట్టేసి ఓ బాక్స్లో పోసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకొన్ని ముక్కల్ని మిక్సీ వేసి మెత్తగా పొడి చేసి ఎండబెట్టి ఆ పొడిని కూడా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు కొన్నిట్లోకి అవసరమవుతాయి, అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా కొన్ని వంటల్లోకి అవసరమవుతాయి కదా, సో అలా స్టోర్ చేసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.